రామారావు గారి దగ్గర అయితే కొంచెం భయభక్తులతో ఉండేవాళ్ళం అండి. కానీ నాగేశ్వరరావు గారు అట్ట కాదు. ఆయన కలిసి మెలిసి ఒక చిన్న పిల్లోళ్ళలాగాను ఆయన కూడా సరదాగా ఉండేవాళ్ళండి. ఓకే, ఆయనతో కలిసి వర్క్ చేయడం అంటే అసలు మాకు ఫ్రీడమ్ అనమాట. అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అంటే ఒక్కొక్కరు ఆనందానికి ఒక తరహాలో ఉంటుంది ఎంజాయ్మెంట్ అనేది. మరి నాగేశ్వరరావు గారు ఎంజాయ్ అంటే ఎలా ఉంటే ఆయన ఎక్కువ ఆనందంగా ఉండేవాళ్ళు? అందరూ కలిసిపోయేవాళ్ళం అండి. అందరూ ఊరికే ఇలా చుట్టూతో అందరూ ఏ చెట్ల కింద పుట్ల కింద కూర్చునేవాళ్ళం, లేకపోతే సెట్టు పక్కన కూర్చునేవాళ్ళం. అందరూ అదే తినటం చేయటం అంతా కలిసి కూర్చుని చేసేవాళ్ళం. అంత సరదాగా ఉండేది అనమాట. అంటే ప్రతి చోట ఒక బాండింగ్ క్రియేట్ అవుతుంది మనిషికి. మీకు ఆయనతో ఎటువంటి బాండింగ్ ఉండేది? ఏ బందర్ లడ్డు సో అంత చనువు మీకు వచ్చేసి బాగా అండి. అసలు మిగతా హీరోలతో కంటే ఆయనతో బాగా క్లోజ్ అనమాట. అంత ఫ్రీడమ్ ఇచ్చేవారు అనమాట మాట్లాడటానికి. అంత ఇక మాట్లాడటం మొదలు పెడితే అందరిని ఏడిపిస్తా ఉండేవారు ఆయన. కానీ నన్ను ఏడిపించటం మాత్రం కుదరలేదండి. ఎందుకంటే చిన్నపిల్ల కదా. చిన్నపిల్ల అయితే ఏంటి బందర్ పిల్ల అన్నారు, బద్దులు లడ్డు. ఏంటి ఏం చేస్తున్నావు ఏ పిల్ల అని చెప్పేసి అంటా ఉండేది. ఓకే, ఒక తండ్రి కూతురు మేము చేసింది కూడా ఒక చెల్లి అన్నయ్య ఈ పాత్రలే కదా మేము ఎక్కువ చేసాము. ఆ ఇదిలోనే ఉండేదండి. అంత ఒక సొంత బిడ్డలా చూసుకునేవాళ్ళు.